మనం ఇప్పటి వరకు 50 రోజుల వరకు శాఖీయ పెరుగుదల, అలాగే పూత ఏ విధంగా వస్తుంది, పూతలో మనము పూత వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నాం. తర్వాత పూత నుండి పిందె ఏర్పడే సమయం, ముఖ్యంగా 60-65 రోజుల సమయంలో పూత నుండి మనకు మిరపలో పిందెలు ఏర్పడిన తర్వాత ఈ పిందెలు ఏర్పడే దశలో మేజర్గా మనకు ఈ కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు, యాంథ్రాక్నోస్ మచ్చ తెగులు, అలాగే బూడిద తెగులు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువగా రావడం జరుగుతుంది. వీటితో పాటుగా మనకు తెల్లదోమ, అలాగే పేనుబంక, ఈ రెండు రావడం వల్ల ఎక్కువగా వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ వ్యాధులు ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందకుండా ఈ వాహకాలైనటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, ఈ మూడింటిని నివారణ చేయడంతో పాటుగా మనం ఇందాక అనుకున్నటువంటి కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు, ఆంథ్రాక్నోస్ మచ్చ తెగులు, ఈ రెండు తెగుళ్ళు రానియకుండా మనం పూర్తిగా సంరక్షణ చేయడానికి 60-65 రోజుల సమయంలో మనం సెఫీనా అనేటటువంటి మందును 280 ml, అలాగే క్యాబ్రోటాప్ 600 గ్రాములు, ఈ రెండింటినీ కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత 70-75 రోజులు, ఆ సమయంలో మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అక్కడ మనకు తెగుళ్ళ నివారణ పూర్తిగా ఈ కొయినోఫోరా కొమ్మకుళ్ళను పూర్తిగా నివారణ చేయడానికి, దాంతోపాటుగా యాంథ్రాక్నోస్ తెగుళ్ళ నివారణ చేయడానికి, అలాగే మనకు ఈ రసం పీల్చే పురుగులు మళ్ళీ దాడి చేయకుండా ఉండటం కోసము రెండవ దఫాలో ఎఫికాన్ అనేటటువంటి మందుని మనము 280 ml ఒక ఎకరానికి, దాంతోపాటుగా మెరివాన్ 80 ml ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత చిట్ట చివరిలో మనకు 90-95 రోజుల సమయంలో మేజర్గా మనకు 90-95 రోజుల సమయంలో మళ్ళీ ఒకసారి ఈ తామర పురుగులను, ఆకు తినేటటువంటి పురుగుల్ని, అలాగే పచ్చ పురుగు, లద్దె పురుగు, రబ్బర్ పురుగుల్ని, వీటిని నివారణ చేసుకోవడం కోసము ఎక్స్పోనస్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎక్స్పోనస్ 34 మిల్లీలు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోనస్తో పాటుగా మళ్ళీ బూడిద తెగులు, యాంథ్రాక్నోస్ మచ్చ తెగులు, ఈ రెండు తెగుళ్ళ నివారణ కోసము సర్కాడిస్ ప్లస్ అనేటటువంటి శిలీంద్రనాశిని 320 ml ఒక ఎకరానికి చొప్పున మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్పోనస్ 34 ml, సర్కాడిస్ ప్లస్ 320 ml, ఈ విధంగా మనం 90-95 రోజుల సమయంలో వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా మనం పూర్తిగా కాయ అభివృద్ధి చెందేంత వరకు కూడా ఈ BASF పోర్ట్ఫోలియోని ఒకదాని తర్వాత ఒకటి, నేను ఏదైతే 15వ రోజు నుండి ఈ 90 రోజు వరకు ఒకదాని తర్వాత ఒకటి ఏ విధంగా తెలియజేశానో అదే విధంగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో సూక్ష్మధాతు పోషకాలైనటువంటి జింక్, అలాగే ఐరన్, బోరాన్, ఈ మాలిబ్డినం, ఇలాంటి సూక్ష్మధాతు పోషకాలన్నీ రావడానికి వీలుగా TMX2 అనేటటువంటి మన సూక్ష్మధాతు పోషకమైనటువంటి BASF లిబరల్ TMX2ని ఒక ఎకరానికి 1/4 kg చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 250 గ్రాములు ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కాయ అభివృద్ధి చెందేటప్పుడు, కాయ పండుగ మారి డెవలప్ అయ్యేటప్పుడు మరొకసారి మనం ఈ మెరిటార్ అనేటటువంటి కాల్షియం బేస్డ్ ప్రోడక్ట్ని మరొకసారి చిట్ట చివరిలో 90-95 రోజుల సమయంలో మరొకసారి మెరిటార్ని వాడుకున్నట్లయితే కాయ పూర్తిగా అభివృద్ధి చెంది రైతుకు పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ అన్ని పురుగు మందులు, తెగుళ్ళ మందులు, అలాగే పోషకాలు, వీటన్నిటిని కలిపినటువంటి కంప్లీట్ ప్యాకేజ్ రూపంలో తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి అయ్యేటటువంటి ఖర్చు, BASF పోర్ట్ఫోలియో ద్వారా అయ్యేటటువంటి ఖర్చు తీసుకుంటే దాదాపుగా 20 నుండి 21 వేలు మాత్రమే అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మొత్తం కలిపి కల్పవృక్షంగా చెప్పుకోవచ్చు, కల్పవృక్ష ప్యాకేజ్ లాగా చెప్పుకోవచ్చు. ఈ కల్పవృక్ష ప్యాకేజ్ ద్వారా దాదాపుగా అయ్యేటటువంటి 20-21 వేలల్లోనే మనకు చక్కటి పంటను తీసుకురావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల శిలీంద్రనాశనలు, అన్ని రకాల పురుగు మందుల్ని మీకు అందరికీ తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా సూక్ష్మధాతు పోషకాలైనటువంటి లిబరల్ TMX చెప్పడం జరిగింది, అట్లాగే మెరిటార్ కూడా తెలియజేయడం జరిగింది. వీటన్నిటిని వాడుకొని రైతు సోదరులందరూ కూడా అత్యధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.